నమస్తే అండి. జైఫుల్ తేజ యూట్యూబ్ ఛానల్లో చూస్తున్న ప్రేక్షకులకి నమస్కారం అండి. ఈరోజు మనం మను బకర్ గురించి తెలుసుకుంటాము. మను బకర్ అనే 22 ఏళ్ళ యువతి ఈరోజు పారిస్లో జరిగే ఒలింపిక్స్లో 10 మీటర్స్ పిస్టల్లో ఆమె కాంస్యం గెలిచింది. ఆమె ఫిబ్రవరి 18, 2002లో గజ్జర్ ఇండియాలో జన్మించింది. అర్జున్ అవార్డు ఫర్ షూటింగ్లో అర్జున్ అవార్డు కూడా తీసుకున్నారు. ఎడ్యుకేషన్ లేడీ శ్రీరామ్ కాలేజ్ ఫర్ ఉమెన్ ఢిల్లీ యూనివర్సిటీలో చదివారు. పేరెంట్స్ పేర్లు రామకృష్ణ బాకర్, సుమేధ బాకర్. స్పోర్ట్స్ వచ్చి షూటింగ్. మను బకర్ గారు భగవద్గీతను తన జీవితంలో చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. కర్మణ్యే వ్యాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్యు మాతే సంగోస్మ కర్మణి. చేసే పని మీదే మీకు ఆధారం కలదు, కానీ దాని కర్మఫలం మీద కాదు. నీ కర్మఫలమునకు నీవే కారణమని భావించకు. నీవు చేయవలసిన పనిని తప్పకుండా చేయము అన్నమాట బాగా ప్రవర్తన చేశాయని ఆమె చెప్తుంటారు. మను బకర్ గారు పారిస్ ఒలింపిక్స్ వేదికగా 124 ఏళ్ల రికార్డును తిరగరాస్తూ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత మిక్స్డ్ టీం విభాగాల్లో పథకాలను సొంతం చేసుకుని భారత్కు మొదటి విజయాన్ని అందించారు. ఈరోజు టీం విభాగంలో సరబ్జోత్ సింగ్తో కలిసి కాంస్య పథకం సొంతం చేసుకున్న తర్వాత తన ప్రదర్శన పట్ల ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఇలా 2 రోజుల వ్యవధిలో 2 పథకాలు సాధించిన మను ఒక దశలో షూటింగ్ వదిలేద్దామనుకొని 2023 వరకు అదే ఆలోచనలో ఉందని ఆమె చెప్పారు. 2023లో షూటింగ్ ప్రాక్టీస్ చేసే సమయంలో ఎవరో కోచ్ నన్ను అడిగారు, జీవితంలో ఏం చేద్దామనుకున్నాను అడిగారు. వెంటనే నాకు ఆలోచన కలగలేదు. 2 సంవత్సరాల్లో షూటింగ్ను వదిలేసి పై చదువుల కోసం విదేశాలు వెళ్ళొచ్చని నా మాటలు చెప్పాను. దానికి కోచ్ నుంచి వచ్చిన స్పందన ఎంతగానో నన్ను మోటివేట్ చేసింది. నువ్వు ప్రపంచ స్థాయి బెస్ట్ షూటర్ అవుతానని నమ్ముతున్నాను, ఇక తర్వాత నీ ఇష్టం, నిర్ణయం నీదే అని కోచ్ నాతో అన్నారు. ఆ కోచ్ చెప్పిన మాటలు నా మీద ఎంతో ప్రభావం చూపాయి. అటు వెంటనే మను బకర్ గారు కోచ్ను అడిగారు, మరి మీరు ఈ స్థానం ఉంటే మీరేం చేస్తారని. అప్పుడు కోచ్ గారు చెప్పిన మాటలు విని తను ఎంతో ఉద్యోగానికి మరింత స్ఫూర్తి పొందారు. కోచ్ గారు ఏం చెప్పారంటే, ఒలింపిక్స్ పథకమా ఇంకోటాన్ని చూడకుండా వెనక్కి తిరిగి చూడడం మానేసి నా కళ నెరవేరే వరకు ఈ స్థానంలో ఉండేందుకు నిర్విరామంగా శ్రమిస్తాను అని బదిలిచ్చారంట. అప్పటి నుండి మను బకర్ మనసంతా షూటింగ్ మీద ఉంది, కానీ స్కోర్ బోర్డు మీద ఎప్పుడు చూడలేదని చెప్పారు. అలా మన మనసు పెట్టి ఏ పని చేసినా మనం సాధించగలమని మరోసారి మను బకర్ గారు నిరూపించారు. మను బకర్ గారు ఇప్పుడు గొప్ప చరిత్రను తిరగరాశారు. ఒకప్పుడు భారతదేశం బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు 1900 ఒలింపిక్స్ అథ్లెటిక్స్లో నార్మన్ ప్రిచర్డ్ 2 రజత పథకాలు సాధించాడు. బ్రిటిష్ ఇండియన్ అథ్లెట్ అయిన అతడు 1900 ఒలింపిక్స్లో భారత్కు ప్రాతినిధ్యం వహించాడు. ప్రిచర్డ్ తర్వాత ఏ భారత క్రీడాకారుడు కూడా ఒకే ఒలింపిక్స్లో 2 పథకాలు సాధించలేదు. ఇప్పుడు ఆ ఘనతను మను బకర్ సొంతం చేసుకుంది. మను బకర్తో పాటు రెజ్లింగ్లో సుశీల్ కుమార్, బ్యాడ్మింటన్లో పివి సింధు వరుస ఒలింపిక్స్లో 2 పథకాలు దక్కించుకున్నారు. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.